నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మార్నింగ్ మనము మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వచనాలను ఒకసారి చదువుకున్నామండి. మార్కు 6 మొదటి 6 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుతుంది. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోద్ద, సీమోను అని వారి సహోదరుడు ఇట్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతో ఉన్నారు కదా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. చాలు, థ్యాంక్ యూ. ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఒక బిబ్లికల్ ప్రిన్సిపల్ అండి. ఈ వచనాల్లో చూసినట్లయితే, ఇఫ్ యు టేక్ హోల్డ్ ఆఫ్ దిస్ బిబ్లికల్ ప్రిన్సిపల్, మనకి మైటీ వర్క్స్, మైటీ బ్లెస్సింగ్స్ విల్ బి రిలీజ్డ్. ఈ బిబ్లికల్ ప్రిన్సిపల్ మనం తీసుకున్నట్లయితే ఇది మనకే వర్తించదు, మన పిల్లలకు కూడా దే విల్ బి బ్లెస్డ్, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఈరోజు కొద్ది విషయాల్లో ఫర్ ఫ్యూ మొమెంట్స్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ బీయింగ్ ఆనరబుల్ అంటే గౌరవించటం. మనం ఒక జనరేషన్లో ఉన్నాము, ఎట్లా అంటే చాలా పాపులర్. ఒకరిని డిస్రెస్పెక్ట్ చేసినా, గౌరవపరిచినా, అవమానం చేసినా వాళ్ళు పాపులర్ అయిపోతారు. మన ఈ స్టాండప్ కామెడీస్ అని సినిమాలైనా టీవీలైనా చూసినట్లయితే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తారంటే ఇతరుల్ని అగౌరవపరిస్తే అది ఎంటర్టైన్మెంట్ లాగా భావిస్తారు. మనం పాపులర్ కావాలంటే, ఒక షోలో పాపులర్ అవ్వాలంటే, దెన్ వీ హ్యావ్ టు షో మోర్ డిజానర్. మనకి ఇంకా పెద్ద మైక్రోఫోన్ ఇస్తారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఆనరింగ్ థింగ్ ఇన్ ఎ డిజానర్ మేనర్. అంటే యూ కెన్ డిజానర్ పీపుల్ విత్ యువర్ వర్డ్స్, యూ కెన్ డిజానర్ పీపుల్ విత్ యువర్ యాటిట్యూడ్స్. ఒకవేళ ఒక అథారిటీలో ఒక యజమాని చెప్పినట్లయితే ఆయన చూడకపోతే పళ్ళు కొరుక్కోవటము, కళ్ళు రోల్ చేసుకోవటము, సటిల్గా నవ్వటము, వెక్కిరించటం, దట్ ఈస్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ డిజానర్ అన్నమాట. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రైట్ స్పిరిట్, రైట్ యాటిట్యూడ్ అండ్ బీ ఆనరబుల్. ఈ వచనాలు యేసుప్రభు ఏమంటారంటే, నా స్వదేశంలో ఐఎమ్ నాట్ ఆనర్డ్, అండ్ ఇట్ షట్ డౌన్ మిరకల్స్ ఇన్ దట్ హోమ్ టౌన్. డిజానర్, అవమానం, when dishonor, it shuts down what God puts for you, when God has for you. When you dishonor someone, dishonor closes you off to whatever they have. The power of God was shut down here. Yesrobe ఏమన్నాడంటే, he didn't say that he want to. ఇక్కడ ఏమన్నాడంటే, he said that he could not, చేయలేకపోయాడు. మైటీ వర్క్స్, కొంతమందిని he just prayed and they were healed, కానీ అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకంటే that was the people were dishonoring him. He could not do mighty works, and they were talking.
వర్స్ చూసినట్లయితే ఇది కార్పెంటర్ కొడుకు కాదా, యోసెఫ్ కొడుకు కాదా, మరియా కొడుకు కాదా? దే వర్ డిజానరింగ్ గాడ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ జీసస్ వాస్ స్టాండింగ్ దేర్ రెడీ టు పర్ఫార్మ్ మిరకల్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆ పవర్ కట్ ఆఫ్ అయిపోయింది. వెన్ యూ ఆనర్, డోర్స్ విల్ బి ఓపెన్ అండ్ బ్లెస్సింగ్స్ విల్ బి రిలీజ్డ్. కానీ వెన్ యూ డిజానర్, ఇట్ విల్ షట్ ఆఫ్ టు యూ. మన రిసెప్షన్ ఇట్ మ్యాటర్స్, హౌ వీ రిసీవ్ అదర్స్. రోమన్స్ 13 చాప్టర్ 7th వర్స్లో ఏమంటారంటే, గివ్ ఆనర్ టు హూమ్ ఆనర్ ఇస్ డ్యూ. ఈ జనరేషన్ desperately needs to develop a spirit of honor, build a culture of honor in their lives. మనం అగ్రీ కాకపోయినా సరే, ఇతరులు చెప్తే మనం అగ్రీ కాకపోయినా సరే, we still have to honor. So as parents, we should not allow our children to dishonor. 4 రకాల అథారిటీస్ ఉన్నాయి బైబిల్ చెప్తుంది. స్పిరిచువల్ అథారిటీ అంటే గాడ్, pastors, elders of the church. That's one spiritual authority. Second is a family authority, parents, husband and wife and children. Third is a civil authority, ante government, police, leaders, law. నాలుగోది సోషల్ అథారిటీ అంటే టీచర్స్, మన బాసెస్, మన కోచెస్. సో all these 5 authorities we have to honor. 1 Samuel 2nd chapter 30th verse ఏమంటారంటే, honor God and he will honor you. మన దేవుని గౌరవిస్తే he will honor us. So honor God the Father. Jesus honored God the Father and Father honored Jesus. Honor the Holy Spirit. We need to honor the word of God. చాలాసార్లు చూస్తాం కదా, మనం ఇంట్లో పుస్తకాలు ఉన్నప్పుడు బైబిల్ ఎక్కడ పెట్టేస్తాం, ఆ బైబిల్ మీద ఏదో పెట్టేస్తాం పుస్తకాలు. దట్ ఈస్ డిజానరింగ్ గాడ్. యూఆర్ డిజానరింగ్ ద వర్డ్. ద వర్డ్ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఆన్ ద టాప్. ఎన్ని పుస్తకాలు ఉన్నా పైన మన వాక్యం ఉండాలి, బైబిల్ ఉండాలి అక్కడ. ఆనర్ గాడ్ బై షేరింగ్ ద గాస్పెల్. ఆనర్ గాడ్ with fear and reverence. Honor God through love and serving others. Honor God with all your heart. Honor Him by worshipping. God should be the first part of our day. Mana levagane first thought should be God. Mana decisions lo first thing is we should think about God. Is it your will, Lord? He should get the first portion of our income. Honor God with your substance, and that includes your finances, your time, your talents. He deserves all the honor. Bible lo 8 సార్లు 8 times బైబిల్ ఏమంటారంటే honor your father and mother. You see, dishonor is a sign of last days. అంత్య దినాల్లో dishonor, we see a lot of dishonor. So honoring the parents is the 4th commandment, Deuteronomy 5:16. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, ఇట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఎ ప్రామిస్ అంట. A child has 2 commandments. Children, they have to obey the parents and honor parents. And God takes very seriously, more than any other commandments of stealing, killing or adultery. Our parents పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అయినా కూడా God commands that we should honor. Our parents may not be literate, చదువుకోకపోయి ఉండొచ్చు. We have to give honor. Even if they are not good or godly parents also, still choose to honor. Deuteronomy 5:16 says, honor your father and your mother as the Lord has commanded, that your days may be prolonged and that all things may go well with you in the land which the Lord your God will give you. అంటే when you honor your parents, దేవుడు వాగ్దానం ఏంటంటే you will have a long life. మనం ఇప్పుడు ఆలోచించామా,
సమ్ ఎంజాయ్ లాంగ్ లైఫ్. వాళ్ళ మంచి జీన్స్ ఉన్నాయి కదా, అందుకే వాళ్ళు చాలా లాంగ్ లైఫ్గా జీవిస్తారు. నాట్ జస్ట్ బికాస్ దే హ్యావ్ గుడ్ జీన్స్, బట్ బికాస్ దే మేడ్ ఎ చాయిస్ టు ఆనర్ ద అథారిటీస్, టు ఆనర్ ద పేరెంట్స్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్స్లో ఇక్కడ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రామిసెస్, ఇట్ విల్ గో వెల్ విత్ యూ. అంతా మంచి జరుగుతుంది మనకి. వెన్ యూ ఆనర్ యువర్ పేరెంట్స్, God is promising that everything will be well with you. A satisfied life, well-lived life. When you honor, you receive inheritance, not only from your biological parents. When you honor your spiritual parents, you will receive an inheritance from your spiritual parents. Example చూస్తే Elisha and Elijah. Elisha honored his spiritual mentor, his spiritual teacher and spiritual father Elijah. And Elisha was blessed with Elijah's double portion of anointing. Joshua honored Moses, and God chose Joshua to lead the generation after Moses died, to lead Israel into the promised land. So honor is very important. We should not take it for granted. How do we honor our parents? We honor and respect చేస్తాం, కానీ ఎలా చేస్తాం? ఫస్ట్ థింగ్ ఇస్ లవ్ దెమ్ అన్కండిషనలీ. వాళ్ళు ప్రేమించండి, వాళ్ళు ఎలాగోనే సరే ప్రేమించండి అన్కండిషనలీ. టాక్ టు దెమ్ అఫెక్షనేట్లీ. అండర్స్టాండ్ దెమ్ కేరింగ్లీ ఆర్ సెన్సిటివ్లీ. Listening to them attentively and remembering them gratefully. మీరు దూరం ఉన్నా సరే just a call and remind them how much they are needed constantly. Hallelujah. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం బైబిల్లో ఆనర్ డిజానర్ గురించి. రూబెన్ ఫస్ట్ బోర్న్, 12 కొడుకుల్లో రూబెన్ ఇస్ ద ఫస్ట్ బోర్న్ సన్. So according to Jewish laws, he should be getting all the birthrights. ప్రధాన ఫస్ట్ కుమారుడు కాబట్టి he must get all the birthrights. కానీ ఆదికాండం 49th చాప్టర్లో 3 and 4 వర్సెస్లో ఇజ్రాయెల్ జేకబ్ when he was dying, he was giving a blessings on all the children. ఇక్కడ ఫస్ట్ రూబెన్ దగ్గరికి వెళ్ళి he says, you are my firstborn, my might, the beginning of my strength, the excellency of dignity, excellency of power, but you are unstable as water. And then he said, you will not excel because you went up to my father's bed, you defiled. Reuben went up to my couch, the Bible says. జేకబ్ ఏమంటున్నాడంటే రూబెన్ ఈజ్ అన్స్టేబుల్ యాజ్ వాటర్, నిలకడలేదు ఆయన. హీ విల్ నాట్ ఎక్సెల్, సక్సెస్ కాలేడు. ఎందుకు? బికాస్ హీ కమిటెడ్ ఇన్సెస్ట్. ఎందుకంటే బిల్హా వాళ్ళ ఫాదర్ కాంక్యుబెన్, హీ వెంట్ అండ్ హ్యాడ్ అడల్టరీ విత్ హర్. హీ కమిటెడ్ ఇన్సెస్ట్. ఇన్సెస్ట్ ఇస్ సచ్ ఎ గ్రేవ్ సిన్ అంటే 10 తరాల వరకు you will be cursed. He dishonored his father's bed. Although Reuben committed అది 40 years back ఈ పాపం చేశాడు. There was a permanent spot on this Reuben's character. ఒక మచ్చబడిపోయింది, ఆయన జనరేషన్స్ మీద మచ్చబడిపోయింది. There was a blame and accusation upon Reuben's tribe. వాళ్ళ తరతరాల అందరి మీద ఒక శాపంలాగా వచ్చేసింది. హీ లాస్ట్ ద ప్రివిలేజెస్ ఆఫ్ బర్త్ రైట్. అండ్ జేకబ్ డిమోట్ చేశాడు. హీ డిడ్ంట్ ప్రమోట్, డిమోట్ హిమ్. ఆల్దో హీ డిడ్ నాట్ డిజోన్ హిమ్, హీ వుడ్ స్టిల్ హ్యావ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఎ సన్. కానీ ఫస్ట్ బోర్న్ సన్ ఉన్న ప్రివిలేజెస్ రూబెన్కి దక్కదు. ఆల్దో రూబెన్ వాజ్ ఫస్ట్ బోర్న్, the birthright went to Joseph.
Rachel's firstborn, with double blessings. And the kingdom was given to Judah. Then the priesthood was given to Levi. Reuben's tribe, it became a small tribe. No influence. There was no judge. ఒక ప్రాఫెట్ లేడు, ఒక రూలర్ లేడు, ఒక ప్రిన్స్ లేడు. నోబడి ఎవర్ కేమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ రూబెన్, నార్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ ఇంపార్టెన్స్. కానీ ఇద్దరు మాత్రము చాలా ప్రాముఖ్యంగా బయటకు వచ్చారు. ఎవరు? దాతాను, అభిరాము. అండ్ దే వర్ నోటెడ్ ఫర్ రిబెలింగ్ అగేన్స్ట్ మోజెస్. సంఖ్యాకాండంలో చూడవచ్చు. కోరాతోని they rebelled against Moses. So powerful the dishonorers. Absalom also, David Kumarudu, he dishonored his own father by usurping the kingdom of David. దావీదు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. Then he turned many men of Israel against David. And he defiled his father's bed openly. వాళ్ళకున్న ఉంపడుగతుల మీద he openly rape చేశారంట. And even thought of killing David. కానీ ఏమైంది? It did not go well with Absalom. అబ్సలోం చనిపోయాడు. నోవా, ఆదికాండం 9వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయం 21-22 వర్సెస్లో 1 year వరకు ఆ పడవలు ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద ఆర్క్ విత్ 1 year విత్ యానిమల్స్, హిస్ ఫ్యామిలీ. ఒక్కసారి పడవ నుంచి బయటకు రాగానే మొత్తగా తాగేసి పడిపోయాడు. హీ వాజ్ డ్రంక్ అండ్ వాజ్ నేకెడ్ ఇన్ హిస్ టెంట్. బట్టలు లేకుండా అట్లే పడిపోయాడు. కానీ నోవాకి 3 కొడుకులు, హామ్, షెమ్, జాఫెత్. సో హాము ఆయన నగ్నంగా చూసి he went and told his other brothers. You see, he saw some uncovered flesh. మనం ఎప్పుడు మర్చిపోదు that our parents, our spiritual leaders have some uncovered flesh. No matter how holy and how anointed they are, it's only a matter of time before we can see. And most of the people God uses, they still have some uncovered flesh. So Ham, he saw some nakedness and he went and told his brothers. What was Ham doing? He was dishonoring his father. Ham had a spirit of dishonor. His brothers heard about it and they covered Noah without looking at him. వెనకాల వెళ్ళి ఆ దుప్పటితో కవర్ చేశారు. షమ్ము, జాఫెత్ had a spirit of honor. And Noah లేచిన తర్వాత he had the blessings of entire world in his mouth. And Noah prophesies great things on Shem and Japheth. కానీ when he comes to Ham, బైబిల్ ఏమంటుందంటే Noah did not curse Ham, he cursed Canaan. వాళ్ళ గ్రాండ్ సన్ని కర్స్ చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా వాక్యంలో చూడండి. కేనన్ ఇస్ హామ్స్ సన్ అండ్ నోవాస్ గ్రాండ్ సన్. బట్ హామ్ కదా పాపం చేసింది. హామ్ ఇస్ ద వన్ హూ డిజానర్డ్ హిమ్ కదా. సో హీ వాజ్ సపోజ్ టు బి కర్స్ కదా. బట్ నోవా కర్స్ కేనన్. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. యూఆర్ ఆనరింగ్ అండ్ డిజానరింగ్ యువర్ పేరెంట్స్ will not only affect you, will affect your next generation also. A spirit of honor will either elevate you and your children and your grandchildren, or will absolutely destroy you. A spirit of dishonor will take you to the wrong path. But if I honor God, if I honor people, if I honor my parents, it will be passed down and it will not affect my children or children's children. Why did Noah curse Ham? ఎప్పుడైనా ఆలోచించారా? కానాన్ ఎందుకు కర్స్ చేశాడు? హామ్ని ఎందుకు కర్స్ చేయలేదు?
because he knew as Ham had been to him, so Canaan would be to Ham. అంటే హామ్ డిజానర్ చేశాడు, సో కేనన్ ఆల్సో విల్ డిజానర్ హామ్. ఈ సెడ్ కేనన్ వుడ్ బీ సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్, జెనసిస్ 9:25. వై? బికాస్ ఇఫ్ యూ కాంట్ ఆనర్ అన్ ఇంపర్ఫెక్ట్ ఫాదర్ ఆర్ అన్ ఇంపర్ఫెక్ట్ లీడర్ ఆర్ అన్ ఇంపర్ఫెక్ట్ మదర్, యూ విల్ నెవర్ అడ్వాన్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ ఆల్వేస్ బీ ఎ స్లేవ్. మీరు చూడండి చాలాసార్లు, you see your bosses, your pastor, your teacher, your father, your mother, your husband, అందరు imperfect. బట్ మనం ఎప్పుడైతే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామో, బ్రింగ్ దెమ్ టు హ్యూమిలియేషన్ ఆర్ డిజానర్ బై టెల్లింగ్ అదర్స్ అబౌట్ దేర్ వీక్నెస్, అబౌట్ దేర్ ఫ్లెష్, ఇట్ బ్రింగ్స్ ఎ కర్స్ అపాన్ us, and we will never advance in life when we have such a dishonoring attitude. మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే వీ నీడ్ టు సబ్మిట్ టు అవర్ లీడర్స్ హూ ఆర్ ఇంపర్ఫెక్ట్, అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ వితౌట్ డిజానరింగ్ దెమ్. ఎ ట్రూ బిలీవర్ రెస్పెక్ట్స్ పీపుల్, ఎస్టీమ్స్ పీపుల్. హ్యామ్ డిజానర్డ్ హిస్ ఫాదర్. ద జనరేషన్స్ ఆఫ్ హ్యామ్ బికేమ్ స్లేవ్స్. చూడండి, ఆఫ్రికన్స్, దే స్లేవ్స్, వాళ్ళని స్లేవ్స్గా అమ్ముకునేవాడు. They are descendants of Ham. I heard India also comes from the lineage of Ham. So how you relate to the imperfections of your superiors, of your parents, determines not only your future but also the future of your children and your children's children. Do your children hear you complain about others, about your boss? Do your children listen to you when you criticize your pastor? వాళ్ళు వింటారా? వింటారు. A curse is being passed down to them, and they are forced to hear you badmouth your leaders. Do you see that? You are actually teaching them how not to succeed in life. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి what we speak in front of our children. A dishonoring spirit will cause them to remain poor, frustrated, and outside the realm of blessings and being prosperous. So what are you breeding? Your generations. Are you breeding a generations of slaves or generations of free men and women, of prosperous who are successful? Let love cover multitude of sins. 1 Peter 4:8 says, don't look for things to expose concerning authorities in your life. If God has shown you, we have to pray for them instead of gossiping about them. సంఖ్యాకాండం 12:1-5 మిరియం గురించి చూస్తాం. మిరియము మోషే కంటే 12 సంవత్సరాలు పెద్దది. ఆరోను మోషే కన్నా 3 సంవత్సరాలు పెద్దోడు. కానీ వీళ్ళు ముగ్గురు దే ఆర్ సిబ్లింగ్స్. ఫస్ట్ ప్రాఫెట్ వాస్ మోజెస్, ఫస్ట్ వర్షిప్ లీడర్ వాస్ మిరియం, అండ్ ఫస్ట్ హై ప్రీస్ట్ వాస్ ఆరన్. అండ్ బైబిల్ ఏమంటుందంటే గాడ్ ఎలివేటెడ్, మోజెస్ వాజ్ ఎలివేటెడ్ అబౌవ్ ఆల్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మోజెస్ హీ మ్యారీస్ ఎ ఇథియోపియన్ గర్ల్. ఇథియోపియన్స్ తెలుసా ఎలా ఉంటారో? దే హ్యావ్ ఎ డిఫరెంట్ నేషనాలిటీ. వాళ్ళ స్కిన్ కలర్ చాలా డిఫరెంట్, నల్లగా, బొగ్గు కన్నా నల్లగా ఉంటారు. అండ్ ద సిబ్లింగ్స్, మిరియం డిడ్ నాట్ లైక్ ఇట్. చాలాసార్లు అవుతుంది. when your sibling, one of them, they'll marry somebody, fall in love with and get married, the sister and brother will have objection. Aaron and Miriam did not agree about this marriage, and they started murmuring and talking about Moses and his new wife. And the Bible says Devudu, he heard it. The Lord heard it. I just want to warn you that God hears the spirit of dishonor in our lives. People will begin to lose their passion for God when you take on the spirit of dishonor. So when you stop honoring people,
and honoring God, you can no longer dishonor what they have and what God has gifted them with. It's not their loss, it's your loss. God heard them disrespecting his friend Moses. God told Moses to tell Miriam and Aaron, మందసంకి ముందు డోర్ ఆఫ్ టాబర్నాకిల్ ఉంటుంది, ఆ డోర్ ఆఫ్ టాబర్నాకిల్ దగ్గర రమ్మని చెప్పాడు. ఐ వాంట్ టు మీట్ దమ్ అని. దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ దేవుడు గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వాజ్ నాట్ బిహైండ్ ద వెయిల్. దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ గాడ్ కేమ్ at the door of tabernacle. God was so upset with them for dishonoring Moses. God said, tell them to come and meet me at the door. I will be waiting at the door of the tabernacle. I will not wait at the Holy of Holies. God was breaking rules for Moses. I am not going to allow them to dishonor Moses. God believes in honoring authority, and God met them at the door. He said, who do you think you are? ఏమనుకుంటున్నారు మీరు? I talk to Moses, so I talk to others in dreams and visions and prophecies, but I talk to Moses face to face. బైబిల్ ఏమంటుందంటే that very moment leprosy came upon Miriam. Leprosy అంటే కుష్ఠరోగం, and she turned white and skin became white, became unclean. Moses is the meekest man, has a right spirit. ఆ leprosy మిరియంకి రాగానే he went to God and started praying for her. He put her out and he had to put her out of the camp for 7 days because leprosy unte you cannot keep the person in the camp. Leprosy carries with it isolation, and God said let her have leprosy for 7 days. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనం చూసుకోవాలి. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ అ స్పిరిట్ ఆఫ్ డిజానర్, యు ఆర్ సపోజ్ టు ట్రీట్ దెమ్ లైక్ ఎ లెపర్. ఆ కుష్ఠరోగం ఉన్నట్టు మనం ట్రీట్ చేయాలి until they get over their negativism. Leprosy is a spiritual sin and leprosy is contagious. Same way dishonor is contagious. Leprosy is a disease that affects your nerve endings. మన ముక్కుకి ముందు మన ఫింగర్ టిప్స్, ఇట్ ఎఫెక్ట్స్ దట్. leprosy ఏం చేస్తుంది? ఇట్ విల్ లూజ్ ద ఫీలింగ్ ఆఫ్ థింగ్స్. సో వెన్ ఎ పర్సన్ హ్యాస్ అ స్పిరిట్ ఆఫ్ డిజానర్, దే లూజ్ ద ఎబిలిటీ టు ఫీల్ గాడ్ ఎనీమోర్. అందుకే దే ఆర్ సింగింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్ ఎనీథింగ్. Pastor is preaching the message, but you cannot focus what he says. You read the Bible, you don't understand what God is saying. The anointing is flowing, but you can't experience God's presence. You lost your ability to feel, and when you allow dishonor to come into your life. People in position over you on the job or in life may not be qualified than you, but that does not give you the right to dishonor them, because honor has to do with your own standard and choice. Honor has to do with you. God put them there to test your spirit. So honor people in authority even if they are younger than you, like Moses. 1 Samuel 10th chapter lo some people questioned about Paul's ability as a king because he was younger. If it is God's choice, nobody has a right to question. So we have to honor authority. Be the people of honor. Let there be a culture of honor in the church, a culture of honor in our house and on our children and on our children's children. Honor the office of the pastor, of the prophet, of the evangelist, even if you can't honor that person. Don't be caught up in the spirit of dishonor. You may not trust them, but you must honor them. Don't open the door to dishonoring leaders. You are a hypocrite if you don't show honor. Same way in our house,
honor your marriage. Honor your husbands, honor your wives as Christ loved the church. As Christ loved the church, Bible says, husbands, love your wives. But for wives, he says, honor your husbands. Two things are opposite. For a woman, it's easy to love and difficult to honor. For a man, it's easy to honor but difficult to love. God said the other way around. Husbands, love your wives, and wives, honor your husband. We need to honor each other. Do you have the spirit of honor for your husband or your wife? Do you have the spirit of honoring each other? 1 Peter 3:7 ఏమంటారంటే, you husbands, you take it for wives also, you wives, your husbands, dwell with them according to the knowledge, giving honor to your wife as unto the weaker vessel, as being heirs together of the grace of life, that your prayers may not be hindered. Idi not only for husbands, also is for the wives. Honor each other. If you don't honor, your prayers will not be answered. Okay, hint for all the unmarried people. Check how the person you are going to marry speaks to their parents. Does he or she honors the parents? See the way he talks to his parents. In the same way, the way he or she talks to the parents, in the same way he or she will talk to you after your marriage. You are going to see some flesh among authorities. Still honor them. Disconnect from the spirit of dishonor. Don't dishonor people that God has placed in position of authority. So whom should we honor? Bible says honor God. 1 Timothy 1:17. Honor Jesus. John 5th chapter 23rd verse. Honor church leaders. 1 Timothy 5:17. Honor employers. 1 Timothy 6:1. Honor widows. 1 Timothy 5:3. Honor aged. Leviticus 19:32 and 1 Timothy 5:1. Honor the poor. Proverbs 14:31. Honor your body. 1 Corinthians 6:19. Your body is not meant for immorality. It is for God. Honor all men. 1 Peter 2:17. అంటే we have to honor everybody. We cannot disrespect anyone. రేనాల్డ్ బాంకే వినే ఉండొచ్చు. టిఎస్ ఆస్బోర్న్ అనే ఒక గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఆఫ్రికాలో రేనాల్డ్ బాంకే వుడ్ గ్రేట్ మిరకల్స్, గ్రేట్ సైన్స్ అండ్ వండర్, గ్రేట్ పీపుల్ ఆఫ్ చాలా మంది దే వుడ్ యాక్సెప్ట్ జీసస్. లక్షల్లో కద్ది దే వుడ్ యాక్సెప్ట్ జీసస్. బట్ వెన్ రేనాల్డ్ బాంకే వెన్ హీ వుడ్ గో టు అమెరికా, he saw very few miracles. Very few people are saved. Enduku? Because there was a dishonor in that country. They did not honor him. I wonder how many miracles that little town of Nazareth missed because they did not honor God. And Jesus did not do mighty works because they did not show proper honor to him. So we need to give great honor to Jesus. Have a culture and atmosphere to honor Jesus. Let go of all the dishonor. Don't be a part of it. Don't be in the company of people who disrespect others. We have to be in a company and a part of culture of honor. Jesus deserves the highest praise. He deserves the greatest glory. Honor him. The Lord is very serious about honoring others, and he has beautiful blessings and promises for those who choose to honor him. It's a choice. So when you show honor, God will show what you will become. One benefit is you'll have a long life when you honor your parents. Exodus 20:12 verse. It will be well with you. Deuteronomy 5:16. That means you'll be successful. You will bring delight to God. Ephesians 6:2 and 3.
The favor of God will be upon you. Matthew 26. See the woman with the alabaster jar. She breaks it at the feet of Jesus. Promotion to a higher level when you honor Joseph, Phinehas, Solomon, Joshua, Abishai, Daniel, Mordecai, apostles. They were all promoted to a higher level because they honored. Riches, life and wisdom. God will bless you. Proverbs 3:9 and 10. Prayers will be answered. 1 Peter 3:7. You will receive God's reward. Matthew 10:41. You will receive clear direction. Proverbs 6:20-22. You will get protection from evil people. Proverbs 6:23-24. You will gain discernment. Proverbs 15:5. Your generations will be blessed. You will maintain good conscience. Romans 13. And it releases the power of God when you honor. When you honor God, it will bring joy to your authorities. Hebrews 13:17. When you honor God, you escape the destruction of pride. 1 Timothy 6:2. When you honor God, you receive God's grace. 1 Peter 5:5. And when you honor God, you will excel in every area of your life. Genesis 49:4. చాలాసార్లు మనం స్కూల్లో ఉన్నప్పుడు వి టీజ్ అవర్ టీచర్స్. కొంతమందికి కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అరే ఏం వచ్చింది, ఒక పేరు చెప్తాం మనకి. వి డిజానర్ our teachers because they are in authority, and we dishonor them with code language in our childhood. చాలామంది చేసే ఉండొచ్చు, మేము మర్చిపోయి ఉండొచ్చు కూడా. But right now we need to ask God to forgive us, because there is a repercussions for the spirit of dishonor. I believe God will release great blessings if you live a life of honor. So we need to ask Holy Spirit to help us. Write down, ఒక పేపర్లో తీసుకొని రాసుకోండి, whom did you dishonor from your childhood, and దేవుని అడగండి, దేవుని మర్చిపోయాను, bring it to remembrance.